శక్తి సంపన్నుడని తలపెట్టి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నేను కొనియాడెదను. శక్తి సంపన్నుడని తలపెట్టి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నేను కొనియాడెదను. సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను సంచులలో ఉంచునవని సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను సంచులను ముంచినవని సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్షి గౌని పాడెదను. సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్షి గౌని పాడెదను. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. కృపాదేవుడవని సత్య సంపన్నుడని తలపెట్టి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా.
ఈ సృష్టి సర్వం నీవే కదా. కష్టాలలో నన్ను కాపాడుతున్నావు, బాధలలో నన్ను ఆదరించుతున్నావు. కష్టాలలో నన్ను కాపాడుతున్నావు, బాధలలో నన్ను ఆదరించుతున్నావు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందును, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందును. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా, నీ కృప నీ ప్రేమ నాకు చాలయ్యా. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా, నీ కృప నీ ప్రేమ నాకు చాలయ్యా. ధనము నీకు వద్దు, బలియ నీకు వద్దు, నా ధనము నా బలము నీవే కదా. ధనము నీకు వద్దు, బలియ నీకు వద్దు, నా ధనము నా బలము నీవే కదా. వేయనోళ్ళతో నిన్ను స్తుతించిన, మరువలేని
హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు లేచి నిలబడండి. పరిశుద్ధ గ్రంథం 136. దేవుడు చేసిన దైవజనులు ఇరువురికి నా ప్రత్యేకమైన గతించిన 3 నెలలు నేను ఇక్కడ దుబాయ్ ప్రాంతానికి వచ్చి 3 నెలలు పూర్తయి రేపటికి 4వ నెల. ఈ 3 నెలల్లో 2 నెలలు అయితే నాకు సరైన పని లేదు. అప్పుడు నేనైతే చాలా చింతించాను, దేవుని చాలా అడిగాను. అడిగిన రీతిలో ప్రార్థించిన మీ అందరిని బట్టి నా ప్రార్థన దేవుడు ఆలకించి నాకు మంచి పనిని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. నెల దినాలు నా యజమానుల గృహాల్లో పని చేసుకోవడానికి దేవుడు ఎంతగానో మంచి ఆరోగ్యాన్ని, శక్తినిచ్చి ఆయన జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించినందుకు దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకొనిచున్నానండి. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నా పని కొరకు, నా ఆరోగ్యం కొరకును, నేను పని చేసుకున్నప్పుడు దేవుడే నాకు తోడై ఉండేలాగా మంచి ధైర్యాన్ని అనుగ్రహించేలాగా మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపం చేసుకోమని ఈ కొద్ది చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.
దేవుని నామాన్ని బట్టి కూడి వచ్చిన సంఘస్థులకి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. నేను గత ఏప్రిల్లో 9వ తారీఖు నుండి వెళ్ళానండి. పాస్టర్ గారికి ముందే చెప్పాను, నేను ప్రార్థన చేయండి, ఇలాగ అనుకోకుండా మేడం వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారండి, మళ్ళీ నన్ను రప్పిస్తారో తెలియదని నేను అనుమానంగా ప్రార్థించినప్పుడు, పర్వాలేదమ్మా వాళ్ళు మళ్ళీ నీకు టికెట్ ఇచ్చి రమ్మనపోతే ఒక నెల రోజులు 2 నెలలు చూసి వీజా మీద వచ్చి నువ్వు ఇక్కడ వీజా ఎంచుకుంది కానీ పని దొరుకుతుందని నాకు ధైర్యం ఇచ్చారండి. ఆ ధైర్యంతో నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ అనుకోకుండా నాకు ఆవిడ 15 రోజులు సెలవు ఇచ్చిందండి. నేను ఇంకా మా పిల్లలకి హాలిడే రాలేదని ఇంకో వారం రోజులు అడిగి నేను 1వ తారీఖున టికెట్ తీయమంటే 2వ తారీఖున టికెట్ తీసిందండి. నేను రాత్రి 2 గంటలకు ఫ్లైట్ దిగానండి. నేను రహంలో ఊర్లో దిగానండి. నాకు జర్నీ వల్ల మార్నింగ్ రావడం వచ్చింది, టైం లేట్ అయిపోయింది. మేము మేడం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి. మేడంకి ఫోన్ చేశానండి, నేను ప్రేయర్కి వెళ్ళి సాయంత్రం వస్తానని వెళ్ళమంది. దేవుని కృపను బట్టి ఆవిడ ఇంకా మారాలని, నా కోసం వెళ్ళే ప్రయాణం వచ్చే ప్రయాణం మీరు అందరూ ప్రార్థన చేశారని నమ్ముతున్నాను. దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. నేను కూడా ఎప్పుడు మీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. లేని పక్షంలో కొన్ని ప్రార్థన చెప్పబడినటువంటి సాక్ష్యం మొత్తము మీ సహోదరు చెప్పినటువంటి సాక్ష్యం దేవుడు చేసిన మేలను బట్టి 2 నెలలు ఆయన కృపలో, ఆయన యొక్క దయలో కాంచి కాపాడిన విధానం బట్టి వారి గురించి, వారి కుటుంబం గురించి, వారి యొక్క ఉద్యోగం గురించి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి మహేశ్వరి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి వాళ్ళ క్షేమంగా మరి దుబాయ్ ప్రాంతానికి నడిపించిన విధానాన్ని బట్టి వారి కుటుంబం గురించి, అదేవిధంగా వారి యజమానురాల గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థనలు మరి చేయవలసిందిగా ఆదిరత్నం గారు ప్రార్థనలు నడిపిస్తారు. అదేవిధంగా కొన్ని ప్రార్థన వస్తువులు మన మధ్యలో వాటిని బట్టి ప్రార్థన చేద్దాం. కొరకు మనం నిత్యము ప్రార్థన చేసి ప్రార్థనలో గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్లామతి ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు ప్రార్థన చేద్దాం. సంఘబిడ్డలు ఆయా కంపెనీలలో పనిచేస్తున్నారు, కంపెనీల కొరకు, అదేవిధంగా గృహాలలో పనిచేస్తున్నటువంటి పరిబడులు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు, డ్రైవింగ్ చేసినటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘంలో గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము మనము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రియ బిడ్డలు తల్లి హరిశైలజ గారిని బట్టి, అదేవిధంగా పండు అనిష గారిని బట్టి, ఏడుకొండల గారి యొక్క చిన్న కుమార్తెను బట్టి, నల్లి సుభాష్ గారి యొక్క కోడలు గారిని బట్టి, అదేవిధంగా మణి గారి యొక్క కుమార్తె సంధ్య, వారి యొక్క అక్క గారి యొక్క కుమార్తె మరి గీత గారిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు, అదేవిధంగా సంఘములు గర్భఫలాల కొరకు ఎదురు చూసినటువంటి మరి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలులు చేసేలాగున వారి గురించి మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి నిమిత్తం కూడా నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. విజిట్లు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వీసాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సహోదరు నాని గారి యొక్క తల్లి గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయగా దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చని తెలియజేసి ఉన్నారు, వారి గురించి ఇంకా ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. శ్రీను లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు మనము నిత్యము ప్రార్థిస్తున్నాం, ఇంకనూ ప్రార్థన చేద్దాం. ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరి ఇండియా ప్రాంతంలో మరి భయంకరమైనటువంటి చట్టాలు క్రైస్తవుల మీద మరి చేస్తూ ఉన్నారు. మరి దేవుడు మరి నాయకులకు, అధికారులకు మరి మంచి మనసులు ఇచ్చేలాగున వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మా రూములో ఉంటున్నటువంటి సహోదరులు గంట శేఖర్ గారు జ్వరంతో ఉన్నారు, వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రసాద్ మరి వారు చెల్లెలు గారు మరి గుండె ఆపరేషన్ ఉన్నదని తెలియజేశారు ఈ వారంలో, మరి వారి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గంగచలం గారి యొక్క 2వ అల్లుడు గారు, 3వ అల్లుడు గారు మరి అశోక్ మరి కుమార్తె కూడా ప్రయాణమై వస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణంలో మరి దేవాతి దేవుడు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చేలాగున వారి గురించి ప్రార్థన చేద్దాం. మరి వారో రోజుల్లో పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు,
వారి కొరకు మనము ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా మరి సుమలత గారు కుమార్ గారి యొక్క కుమార్తె మరి మంగళవారం ప్రయాణమై మరి ఇండియా నుంచి దుబాయ్ వస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణంలో దేవుడు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చేలాగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అనే కుమార్ గారి యొక్క ఉద్యోగం విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయలాగున వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మరి చెప్పబడినటువంటి సాక్ష్యం నిమిత్తము ప్రార్థన అవసరత కూరినటువంటి ప్రియబిడ్డలందరి నిమిత్తము మనమందరము సంఘముగా ప్రార్థన చేయగా దేవుడు ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు మరి చేస్తూ ఉన్నారు. ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. సంఘము ప్రార్థన చేయగా అయితే ప్రతి ఒక్కరము మనము కళ్ళు మూసుకుందాం. చెప్పబడినటువంటి సాక్ష్యం నిమిత్తము సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అవస్థను బట్టి మనము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ఆర్వరత్నం గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీవించవలసింది కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకు అని నీ భక్తుడు ద్వారా ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. గడిచినటువంటి 4 నెలలో 2026 సంవత్సరం గడిచినటువంటి 4 నెలలో నాయన నన్ను మమ్మల్ని కాపాడారు. దేవా నీకు స్తోత్రములు. ఇదిగో నాయన 5వ నెల నాయన మే మాసము 3వ తారీఖు తండ్రి నాయన ఈ యొక్క ఆదివారం నాయన మరొకసారి నాయన ఈ యొక్క తెలుగు క్రైస్తవ సంఘం కార్టూన్ సంఘాన్ని ప్రభా ప్రేమించి నాయన మమ్మల్ని అందరినీ నాయన మరొకసారి మీ సన్నిధిలో నిలబెట్టుకుని నాయన మిమ్మల్ని స్తుతించడానికి మీ సన్నిధిలో ప్రార్థించడానికి సాక్షిగా నిలబెట్టుకున్నటువంటి నాయన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మరి స్వదేశం నుండి వచ్చిన బిడ్డలందరి బట్టి నీకు స్తోత్రములు దేవా. మరి సాక్ష్యం చెప్పిన బిడ్డలు మీకు తెలిసినైనా వారి పేర్లైతే నాకు తెలియదు తండ్రి నైనా ప్రభనైనా వారి పట్ల మీరు చేసినటువంటి ఉపకారాలకై నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో కన్నావు గనుకనైనా బిడ్డలనైనా మీ సన్నిధిలో నిలబడ్డారు, సాక్ష్యం చెప్పుకున్నారనైనా దేవానికి స్తోత్రములు. సాక్షిని ఆలకించిన దేవానికి స్తోత్రములు తండ్రి. వారి చూసినటువంటి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రములు దేవా. నైనా మీ కృపలో కాపాడినైనా నైనా మరి ఇదిగో నైనా పని కొరకు నైనా అడిగి ఉంటుండగా దేవా నైనా నీకు స్తోత్రములు తండ్రి. నైనా నీకు స్తోత్రములు ప్రభా. నైనా ఆ బిడ్డకి నైనా మంచి పని ఇచ్చాను బట్టి నీకు వందనాలు తండ్రి. నైనా ఆ బిడ్డ పని ఆరోగ్యము నైనా మీరే సహాయం చేయండి, తోడుగుండండి. వారి యజమానులను కూడా మీరు దీవించండి తండ్రి. నైనా ఇంకొన్న ప్రభు ఎవరైతే నైనా పని కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డలందరికీ నైనా మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి నైనా ఇంకా మరి అనేక సాక్ష్యాలు నైనా మరి ప్రార్థన అవసరత కోరారు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రములు. గంగాశలం గారు వారు నాయన కుమార్తె అల్లుడు గారు వస్తుండగా నైనా వారి ప్రయాణంలో సహాయం చేయండి. ఇంకా ప్రభునైనా ప్రయాణం నైనా స్వదేశం నుండి వచ్చుచున్నటువంటి బిడ్డలనైనా మరి పేర్లు చెప్పారు తండ్రి. నైనా వారి ప్రయాణం అంతట్లో మీరు సహాయం చేయండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలిగిన ఉన్నదని సెలవిచ్చావు కనుక నైనా నీ వాక్యం నైనా బిడ్డల పాదములకు వెలిగించినైనా నైనా మంచి ప్రయాణముకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో దేవనైనా ఇంకా ప్రభనైనా అనేక మంది మీ సంఘంలో ఏ అవసరతతో మీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో నీకు స్తోత్రములు దేవా. తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపకున్నాడని సెలవిచ్చావు గనుక నాయన యవన మనసు నీ మీద ఆనుకును వాని నీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు నేను సెలవిచ్చిన తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మీ సన్నిధిలో నైనా మీ మనసు నైనా వారి మనసు మీ సన్నిధిలో ఆనుకుని ప్రార్థించుండగా ప్రార్థన ఆలకించి దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా సమయంలో ప్రార్థన కోరినటువంటి ప్రతి బిడ్డ కొరకు ఆయన ప్రార్థిస్తూ వారి అవసరతలు మీరు తీర్చమని అడుగుతూ సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు నైనా మంచి నైనా మరి ఆరాధన ప్రభు పాటలు జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా ఇంక కార్యక్రమం అయినా మరి ముందుకు సాగటానికి సహాయం చేయమని మీ దాసుల ద్వారా మంచి వర్తమానం మాకు అందించమని తల వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రాన విన్న బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రములు దేవా. మీ చిత్తమైతే మీరు ఆకడాల్సినైతేనైనా మరొకసారి ఈ రీతిగానైనా మిమ్మల్ని స్తుతించుకుని భాగ్యాన్ని నాకును మాకు దయచేస్తారని
ఈ కుమారుడును మా రక్షకుడును యేసు క్రీస్తు వారు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అదేవిధంగా నిల్చున్నట్లయితే మనము స్తుతి ఆరాధన జరిపించుకుందామండి. దయతో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. మరి ప్రార్థనలు నడిపించినటువంటి అరవరత్నం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చూద్దాం. మన మనోనేత్రాలు మనము తెరుద్దాం. దయతో పక్క వారిని ఎవరిని మనం చూడొద్దు. సర్వశక్తి గల దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడైనటువంటి దేవుడిని మనం కొనియాడుతున్నాం. ప్రక్క వారిని ఎవరిని పట్టించుకోవద్దు. నిన్ను సృష్టించిన, నిన్ను కాపాడిన, నీ కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి దేవుని వైపు చూద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కృపలో, ఆయన యొక్క దయలో, ఆయన మన ఉన్నతమైనటువంటి ప్రేమలో ఆయన కాపాడి నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఆరాధించటం, ఆయన స్తుతించటం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించమని దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు. దయతో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నటువంటి మనమందరం స్తుతి ఆరాధనలు ఏకీభవిందాం. ఈ సమయంలో మరి బుజ్జిబాబు గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపించవలసింది కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధించే సమయం, దేవుని గొప్ప చేసే సమయము, దేవుని ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఆరాధించే సమయము. దయతో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఆ దేవాతి దేవుని కొనియాడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు గనుక ఇంతవరకు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘములను ఎంతగాడో దేవుడు కాపాడి భద్రపరిచి ఇదిగో నేను సజీవ లెక్కలో ఉంచిన దేవునికి మనం ఏమిద్దాం? రెండు హస్తాలు ఆయన సింహాసనం వైపు చూపుచు కొద్ది నిమిషాలు మనం ఆరాధిద్దాం. ఆరాధించే బదులమై మనం ఉన్నాము గనుక ఏమిచ్చి ఆయన రుణం మనము తీర్చలేము. గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన దేవుడు యేసయ్యా. నాయనా మీకు వందనాలు, నాయన స్తోత్రాలు. అద్వితీయుడా మీకు స్తోత్రాలు. సుందరుడు, అతి సుందరుడు, 10,000 మందిలోనైనా గుర్తింపదలుడు ఉండే యేసయ్యా మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, కృపామయుడా, దయామయుడా, ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రం. అబ్రహాం దేవా, యాకోబు దేవా, ఇషాకు దేవా మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఒక కుటుంబముగానైనా మీ సన్నిధిలో ఆరాధన చేస్తున్నామంటే నాయనా, ఇదిగో తండ్రి మమ్మల్ని అయినా మీ యొక్క సజీవమైన రెక్కల చెట్లు మమ్మల్ని కాచావునైనా విధానం బట్టి నైనా ఏమిచ్చినైనా మీరు రుణము తీర్చలేమునైనా. ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నావు నైనా మీకు స్తోత్రం, మీకు వందనాలు నైనా. స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను ప్రభా నాయనా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి నైనా మీకు స్తోత్రాలు. ఇంతవరకు నైనా మమ్మల్ని కరుణించిన దేవుడు ప్రభా మీకు స్తోత్రం. కృంగని స్థితిలో, నలిగిన స్థితిలో, ఇదిగో తండ్రిని గాయపడిన స్థితిలో మేము ఉండగానైనా మమ్మల్ని బలపరిచిన దేవుడు నాయన. యాయా మీకు స్తోత్రం నాయన. నాయన మీకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, గుడ్డువారిని నాయన మీరు కన్నులిచ్చిన దేవుడు నాయన. ఇదిగో తండ్రి నాయన మీకు స్తోత్రం. కుంటువారిని మీరు నడిపించిన దేవుడు ప్రభా మీకు స్తోత్రం. అపరంజి వంటి పాదంలో గలవరా మీకే వందనాలు నాయన. స్తోత్రం. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన, బడులు అందరము ప్రభా ఆరాధించుచుండగా మా మధ్యన మీరు ఉన్నది మీ ఆత్మ తండ్రి సంచారం చేయనది మేము నమ్ముచున్నాము తండ్రి. యేసు మీకే వందనాలు నైనా. స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ఇదిగో తండ్రి, అబ్బా తండ్రి అని పిలుచుకుంటున్నదాడా మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. హల్లెలూయా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలన్నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలన్నా యేసయ్యా. నాకు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలన్నా మెస్సయ్యా. నాకు భయం
భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా. అవును ప్రభా, ఇదిగో తండ్రి, కష్టములు నష్టములు నైనా మాకు తోడుగా ఉన్న దేవా మీకు వందనాలు. వేదనలు ఆ వేదనలోనైనా మా చెంత ఉన్న దేవుడు నైనా మీకు స్తోత్రాలు. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి దొరికేవాడవు, వెతికిన వారికి ఇచ్చేవాడు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నా తోడు ఉన్నావయ్యా మాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా. అవును ప్రభా, ఇదిగో వ్యాధులలో బాధలలో మీరు ఊరటం ఇచ్చావు నాయన, రక్షణలో సంరక్షకుడై మాకు ధైర్యము పంచిన దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. వ్యాధులలో బాధలలో ఊరటమిచ్చావు, సంస్థలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటమిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా
ప్రభా. మీకు స్తోత్రం నాయనా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాయన మీరు మాలో ఉన్నందుకు నాయన మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. మన దేవుడు మాట్లాడగల దేవుడు నాయన. మీరు మా మధ్యాహ్నం సంచారం చేసిన దేవా మీకు వందనాలు. ఏమిచ్చిన ఆయన మీరు నన్ను తీర్చలేవు గనక, మీరు మాట్లాడే దేవుడు గనక 2 చప్పట్లు కొట్టి ఆయన మహిమపడదాం, ఆయన కనపడదాం. దేవుడే మీరు ఒక్కడే మహత్య కార్యములు చేయగల నాయన. మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలోనైనా మీకు స్తోత్రాలు. ఈ రీతిగా మేము ఆరాధించుచుండగానైనా మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. మీకు స్తోత్రాలు. నిత్యము తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నాయన నిత్యము కోటాను కోట్ల దూతలతో పొగడబడుతున్నామా యేసయ్యా. మీకు వందనాలనైనా. స్తోత్రం స్తోత్రమునైనా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వందనాలు. ఇదిగో నేను గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకును మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘములను మీరెంతగానో ఆశీర్వదించి దీవించి సజీవ లెక్కలో వచ్చిన ఆయన ఇటు రీతిగానైనా మీ నామమును స్తుతించడానికి నైనా గణపరచడానికి మహిమపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ తరుణాన్ని భాగ్యాన్ని ప్రభ చూడలేకనైనా అనేక బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి మమ్మల్ని మీరు సజీవ లెక్కలు ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన ఇక్కడ తల ఉంచిన ప్రతి బిడ్డను నాయన మీరు చూస్తున్న దేవుడు ప్రభా. ఏ హృదయాలతోనైనా మీ సన్నిధికి వచ్చామో హృదయ రహస్యాలు ఎరుగునటువంటి దేవుడు ప్రభు మీకు వందనాలు. ఇదిగో పిండమునై ఉండగా మీరు ఏర్పరుచుకున్న దేవుడు ప్రభు మీకు వందనాలు. ఏమి ఇచ్చిన ఆయన మీరు నన్ను తీర్చలేము కనుక ప్రభువా. ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ఏ హృదయాలతో వచ్చారో, ఏ బలహీనతో వచ్చారో నాయన మీరు బలపరచమని ప్రతి బిడ్డ మీరు బలపరచమని మీ సన్నిధిలో ఆరాధించుచుండగా ప్రార్థించుచుండగా మీరు సహాయం చేయతండ్రి మీకు వందనాలు. ఇదిగో తండ్రి మా సేవకులను మీరు నిలబెట్టుకొని సిలువ చాటుని మీరు మరుగుపరిచి మాకు కావలసినటువంటి వాక్యాన్ని మాకు వినిపింపజేసి మా హృదయాలు మేము భద్రపరుచుకుని తద్వారా రోజుకొని కృపను మాకు నిగ్రహించమని ఇదిగో తండ్రి కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని, ఈ సంఘమును దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకున్నామని నజరేయుడటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించిన ఆయన స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు చక్కగా స్తుతి ఆరాధన నడిపించినటువంటి బుజ్జుబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో మన ముందు ఉన్నటువంటి సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ఆత్మీయ జీవితాలను బలపరిచే ఉన్నతమైనటువంటి మాటలు ధ్యానపూర్వకంగా మనమందరము కలిసి ధ్యానిద్దాం. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని ఘనపరచటానికి, దేవునిని మహిమపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో దొరికే దేవుని యొక్క విలువైనటువంటి ఆశీర్వాదాలు, ఉన్నతమైనటువంటి మేలులు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, మన కుటుంబంలో ఆశీర్వదించునుగాక, మన పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక, నిత్యము దేవుడు మనకు తోడైండునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. మరొకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ప్రార్థన చేసుకుని
పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ఉన్నతమైనటువంటి మాటలు, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనమందరము కలిసి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనం విందాం. అర్హత లేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఉచితమైనటువంటి కృపలు ప్రభువా, దీనులమైనప్పటికీ నాయన మమ్మల్ని అందరినీ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని మీ పాదాల చెంత మీ ప్రియ సంఘముగా చేర్చి మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి నాయన మీరు ఇచ్చి నీ గొప్ప తరుణాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన జరిగిన ఆరాధనంతట్లో నాయన మీరు ఎంతగానో సహాయము దయచేశారు. అయా దీనుని అల్పుని ప్రభువా, ఎన్నిక లేని వంటి వాడిని ప్రభు, దీనుని ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు బిడ్డలకు తెలియజేస్తుండగా నాయన మీ సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. దేవా, బిడ్డలు కూడా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చున్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినడానికి సహాయము దయచేయండి. అయ్యా దీనుని అల్పుని ఎన్నిక లేని వంటి వాడిని నాయన, ఈ దీన దాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, సమయోచితమైన జ్ఞానమనిచ్చి నాయన మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని, సహాయమునిచ్చి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు కలిగజేసినటువంటి ఈ అనంత విశ్వం, ఈ అనంత విశ్వంలో ప్రతిదానిని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. దేవుని యొక్క స్వరూపంలో చేసుకున్నవాడే మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము. ఆదాము గారిని దేవుడు ప్రేమిన వలరా తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. ఆదాముకు ప్రేమిన వలరా సాటైనటువంటి సహాయముగా అవ్వమును మరి ఆదాము గారి యొక్క ప్రక్కటెముకలో నుంచి మరి స్త్రీగా నిర్మించి వారిరువురిని ఎక్కడ పెట్టాడంటే దేవుని తోట అయినటువంటి ఏదెను తోటలో ఉంచారు. నిజంగా ప్రతి చల్లపూట కూడా దేవుడు వారిని దర్శించేవాడు, వారిని ఎంతో గొప్పగా ప్రేమించేవాడు దేవుడు, వారిని ఎంతో గొప్పగా ఆదరించి కాపాడేవాడు దేవుడు. వారికి కావలసిన ప్రతి దానిని దేవాతి దేవుడు ప్రేమిన వల్లరా వారికి సమకూర్చి ఆ ఏదెను తోటలో వారిని ఉంచినట్టు మనకు తెలియనిది కాదు. అయితే ప్రతి చల్లపూట దేవాతి దేవుడు తన బిడ్డలను దర్శించేవాడు. చక్కని క్రమమైనటువంటి ఆరాధన అక్కడ జరిగేది. దేవుడు వచ్చేవాడు, తన పిల్లలు దేవునితో మాట్లాడేవారు. అంతేకాకుండా దేవుడు కూడా ప్రేమిన వల్లరా దేవుడు కూడా వారితో మాట్లాడేవాడు. చక్కటి ఎంతో క్రమం జరుగుతుంది అక్కడ.
చక్కటి ఆరాధన జరుగుతుంది. చక్కగా ఎంతో గొప్పగా ప్రేమిన వలన దేవుని యొక్క ప్రేమను వారు రుచి చూస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రేమిన వలన శోధకుడు వచ్చాడు, సాతాను వచ్చింది. ప్రేమిన వలన అక్రమాన్ని అక్కడికి తీసుకువచ్చింది. ఎంతో క్రమమైనటువంటి సందర్భాలు జరిగేవి. దేవుడు వచ్చేటప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినేవారు, దేవుడి యొక్క స్వరాన్ని వినేవారు తన పిల్లలు. అంతేకాకుండా దేవుడు కూడా తన పిల్లలను చూసుకుని ఎంతో ఆనందించేవాడు. ఎంతో గొప్ప క్రమముగా జరిగేది. ఎప్పుడైతే ప్రేమిన వలరా ఈ శోధకుడు వచ్చాడో, ఈ సాతాను వచ్చి ప్రేమిన వలరా అక్కడ జరుగుతున్నటువంటి క్రమాన్ని ఎలా మార్చిందంటే అక్రమముగా మార్చివేసింది. అక్రమముగా మార్చివేసింది. అపవాది యొక్క ఆయుధం ఏమిటంటే ప్రేమిన వలరా అక్రమము చేయటం. ప్రేమిన వలరా అక్రమము చేయటం అపవాది యొక్క ఆయుధము. దేవుడేమో క్రమాన్ని పెట్టాడు, ఈ అపవాది వచ్చి ఏం చేసింది? అక్రమాన్ని పెట్టింది, అబద్ధాన్ని చెప్పింది. అబద్ధాన్ని చెప్పినప్పుడు ప్రేమిన వలరా దేవుని యొక్క పిల్లలు విన్నారు, దేవునికి వారు దూరమైపోయారు. వారికి దూరమైపోయారు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి దాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పినటువంటి చట్టం స్త్రీ పురుషులు ఇరువురు ప్రేమిన వలరా వివాహం చేసుకోవాలని కదండి. స్త్రీ పురుషులు ఇరువురు వివాహం చేసుకోవాలి. దేవుడు పెట్టినటువంటి చట్టము, దేవుడు పెట్టినటువంటి క్రమం. కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఏంటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా ఎవరికి ఇష్టమైనటువంటి వాటిని వారు ప్రేమిన వల్ల చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని వారు మార్చేస్తూ ఉన్నారు. దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని, వారికి ఇష్టమైనటువంటి ఆ యొక్క కోరికలు తీర్చుకోవటానికి వారు క్రమాన్ని, దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని కూడా మార్చేసినటువంటి సందర్భాలు మనకు తెలియనిది కాదు. అందుకే దేవుడు ఏమి వ్రాయించాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు వ్రాస్తున్నటువంటి మాటలు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఏమని వ్రాస్తున్నారంట? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఆ జనుల గురించి, ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుతాం. చూడండి, 10వ వచన భాగం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు అంటున్నాడు. ఎలా ఉన్నారంట జనులు? ఎలా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా తమకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనెను అంటున్నాడు. చూడండి ప్రేమిన వలరా దేవాది దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచనలోకి వెళ్తే, నిజంగా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేసినట్లయితే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి జీవితం. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా స్త్రీ పురుషులు ఇరువురు కలిసి జీవించాలి, వారు వివాహం చేసుకోవాలి. కానీ ఈరోజు సమాజంలో మనకి కనబడుతున్నవి ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా మనకు తెలియనిది కాదు. ఒకసారి మనము ఫోటో చూద్దాం. చూడండి, నిజంగా ప్రియమైన సమాజంలో జరుగుతున్నది స్త్రీలు ఇరువురు కలిసి వివాహం చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా పురుషులు వివాహం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా ఒక స్త్రీకి వివాహం అవటం లేదని ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే వారు పెంచుకుంటున్నటువంటి కుక్కకు ఇచ్చి పెండ్లి చేసినటువంటి సందర్భం. అక్రమం చూసారా? అదిగో చూడండి, ఒక కుక్కకు వివాహం చేస్తూ ఉన్నారు. అక్రమం ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు అక్కడితో ఆగలేదు. మరొక ఫోటోను చూస్తే మనకు అక్కడ కనబడుతున్నది ఒక చేపతో, డాల్ఫిన్తో వివాహం చేసుకుంటుందండి. అంతేకాదు ఆ వివాహము జరగట్లేదని ప్రియమైన వాళ్ళరా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే పాముతో వివాహము చేసుకుంటుంది. చూడండి ఆ ఫోటో కూడా చూడము ఒకసారి. పాముతో వివాహం అండి, పాముతో. చూసారా? దేవుడు పెట్టినది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకోవాలి. ఇది క్రమము.
కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క బిడ్డలు ఈ సమాజంలో జరుగుతున్నది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, అక్రమము జరుగుతుంది. అపవాది చూసారా, అపవాది యొక్క ఆయుధం మనం ఆలోచన చేస్తే, అపవాది యొక్క ఆయుధాన్ని ఆలోచన చేస్తే అక్రమాన్ని వాడు ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. అక్రమాన్ని ప్రవేశపెట్టిన తరువాత దేవుడు తన యొక్క ప్రవక్తతో, తన యొక్క సేవకుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే జనులు ఎలా ఉన్నారంట? మరొక్కసారి మాట చూద్దామమ్మా. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు. ప్రియమైన వాళ్ళరా, తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇష్టము కలవారి వారికి ఇష్టమైనటువంటి వివాహాలు చేసుకుంటున్నారు, అక్రమము చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును, వారి పాపమును బట్టి వారికి శిక్షించుంటున్నాడు. చూసారా, అక్రమము చేస్తే ప్రియమైన వాళ్ళరా, అపవాది యొక్క తంత్రంలోనికి, అక్రమంలోనికి వెళ్ళిపోతే వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, విడిచిపెట్టనంటున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అపవాది యొక్క ఆయుధం ఏమిటంటే అక్రమము. ప్రియమైన వాళ్ళరా, సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నాడు అపవాది. అందుకే ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన యొక్క పిల్లలు అలనాడు ఎలా ఉన్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుని యొక్క జనాంగము ఎలా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే వారిని గురించి కూడా దేవుడు వ్రాయించాడు. ఏమని వ్రాయించాడంట? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథము చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, 30వ వచన భాగం నుంచి ఒకసారి దేవుని యొక్క మాటలు చూద్దామా. 30వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించును, మనసు తిప్పుకుని మీ అక్రమము మీకు శిక్షాకారకములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి అంటున్నాడు. చూసారా, దేనిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు? దేవుని యొక్క జనాంగానికి చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రజలకు చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క బిడ్డలకు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే వారు ఎలా ఉన్నారని చెప్తున్నారు. వారి యొక్క ప్రవక్తన మారిపోయింది. ఒకప్పుడు దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి శక్తిని చూసినటువంటి వారు, గొప్ప అద్భుతాన్ని చూసినటువంటి వారు కనులెదుటైన గొప్ప ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి వారు ఎలా మారిపోయారు అన్న ఆలోచనలకు వెళ్తే అపవాది యొక్క ఆయుధం అక్రమంలోనికి వారు వెళ్ళిపోయారు. అపవాది యొక్క ఆయుధం అక్రమంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మరలా తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు, తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు, తన యొక్క స్వజనులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే మరొకసారి ప్రవర్తన బట్టి వారిని శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకుని మీ అక్రమములను మీకు శిక్షాకారకములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి అని ప్రియమైన వాళ్ళరా. అలనాడు దేవుని యొక్క జనాంగము తప్పు చేసినప్పుడు, దేవుని యొక్క బిడ్డలు తప్పు చేసినప్పుడు, దేవుని యొక్క జనాంగము అపవాది యొక్క ఆయుధమైనటువంటి మరలా దేవుడు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఏంటో మాట్లాడుతున్నాడంట. తర్వాత మాట చూడండి, 31 వచనం నుంచి అమ్మ. మీరు జరిగించిన అక్రమము క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమొందుదురు? ఇది ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టే నేను సంతోషించువాడను కాను. మీరు మనస్సు త్రిప్పుకునుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు తన జనులతో. దేవుడు తన జనులతో చెప్తున్నాడు, అయ్యా మీరు ఎంతో క్రమముగా దేవుని ఆరాధించినటువంటి వారు, అయ్యా మీరు ఎంతో క్రమముగా దేవుణ్ణి కొనియాడినటువంటి మీరు
ఈరోజు ఎందుకు అపవాది యొక్క తంత్రమైనటువంటి ఆ యొక్క అక్రమంలోనికి, ఆ ఆయుధంలోనికి ఎందుకు వెళ్ళిపోయారు అని దేవుడు ప్రియమైన వాళ్ళరా తన జనులతో మరలా మాట్లాడుతున్నాడండి. తన జనులతో మరలా మాట్లాడుతున్నాడు. మనసు త్రిప్పుకోండి అంటున్నాడు. మీరు పరలోకములు ఉండాలని చెప్తూ ఉన్నాడు. మీరు మరణమవటం వలన నాకు సంతోషం లేదని చెప్తూ ఉన్నాడండి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమిన వలరా దేవుడు అలనాడు దేవుని మీద ప్రేమిన వలరా దేవుని దాసుల మీద తిరగబడినప్పుడు దేవుడు కోపానికి ఎంతమంది రగిలిపోలేదు చెప్పండి, ఎంతమంది చనిపోలేదు చెప్పండి. మరలా దేవుడు అలా తీసేయచ్చు కదా, దేవుడు మరలా చంపేయచ్చు కదా, కానీ చంపట్లేదండి. దేవుడు మరలా శిక్షించడం లేదు. ఆ విధంగా వచ్చి చెబుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా, వచ్చి మరలా చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు క్రమమైన పద్ధతిలో ఉండాలి, అయ్యా మీరు క్రమమైన పద్ధతిలో ఉండాలి, క్రమముగా దేవుని ఆరాధించాలి, క్రమముగా దేవుని స్తుతించాలి, క్రమముగా దేవుని యొక్క మాటలు వినాలి, క్రమముగా మీ యొక్క ఆత్మీయ జీవితం ఉండాలి. దేవుడు మరలా వచ్చి చెబుతున్నాడండి, మనసు మార్చుకోమని చెబుతూ ఉన్నాడు దేవుడు. మనసు మార్చుకుని బ్రతకాలని చెబుతున్నాడు దేవుడు. మీరు దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతకాలని చెబుతున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారు. దేవుడు అనుకుంటే మనం ఎంతండి చెప్పండి. దేవుడు అనుకుంటే మనం ఎంత, ఒక్క చిటికలో ఆయన ఒక్క క్షణంలో మనల్ని మట్టిలో కలిపేయగలడు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తి గలటువంటి ఆ దేవాతి దేవుడు మరలా వచ్చి తన బిడ్డలతో, తన యొక్క ప్రవక్త ద్వారా, తన యొక్క దాసుని ద్వారా ఆయన తన పిల్లలతో మాట్లాడుతున్నాడండి. పిల్లలతో మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు మారాలి, మీరు మనసు మారాలి, మీరు ఇంకా అక్రమంలో ఉన్నారు, అయ్యా మీరు క్రమంలోనికి రావాలి. ఇదిగో క్రమమైనటువంటిది ప్రియమైన వాళ్ళరా, ఆ అక్రమం అనేది అపవాది యొక్క ఆయుధము అని దేవాతి దేవుడు మరలా చెబుతూ ఉన్నాడండి. దేవాతి దేవుడు మరలా చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అక్రమం అనేది సాతాను యొక్క ఆయుధం. అక్రమం అనేది సాతాను యొక్క ఆయుధం. అక్రమాన్ని దేవుడు పెట్టలేదు. అందుకే ప్రియమైన వాళ్ళరా, ప్రవక్త దానిని గురించి చెప్తున్నాడు. చూడండి, ప్రవక్త అయినటువంటి జఫన్యా గారు చెబుతున్నటువంటి మాట ఒకసారి చూద్దామా. దేని గురించి ఆయన చెబుతూ ఉన్నాడంట? జఫన్యా గారు ప్రియమైన వాళ్ళరా దేనిని గురించి చెబుతున్నాడు? ఒకసారి 3వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, అక్రమాన్ని దేవుడు పెట్టలేదని, క్రమాన్ని దేవుడు పెట్టాడని ఆయన చెబుతున్నటువంటి మాటలు ఒక్కసారి చూద్దాం. చూడండి, 5వ వచన భాగం ప్రియమైన వాళ్ళరా, 5వ వచన భాగం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు అంటున్నాడు. చూడండి, దేవుడు ఎటువంటి వాడంట? అక్రమము చెయ్యువాడు కాడు. మరి అక్రమాన్ని చేసేది ఎవడంటే అపవాది ప్రియమైన వాళ్ళరా, అపవాది. అక్రమాన్ని తీసుకువచ్చింది అపవాది. దేవుడు అక్రమాన్ని చేయట్లేదని చెబుతున్నాడండి. జఫన్యా గారు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఎంత న్యాయవంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు ఎంత గొప్పగా ఆయన కరుణిస్తూ ఉన్నాడో ఆయన వచ్చి మరలా అడుగుతున్నాడు, మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి, మీరు నూతనం అవ్వాలి, మీరు దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి, మీ మనసు తిప్పుకోండి అని. ప్రేమిన వాళ్ళరా, ప్రవక్త ద్వారా దేవుడు మరలా అలనాడు తన జనులకు ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు. ప్రేమిన వాళ్ళరా, ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రమము గనక మనలో లేకపోతే ప్రేమిన వాళ్ళరా, దేవుడు చెబుతూ ఉన్నాడు, వారు శిక్షకు అర్హులు అంటున్నాడండి. వారు శిక్షకు అర్హులు. క్రమాన్ని పెట్టాడు దేవుడు. అక్రమము చేస్తే ప్రేమిన వాళ్ళరా వారిని విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. అలనాడు ప్రియమైన వాళ్ళరా, మహనీయుడు దైవము ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినటువంటి కాలంలో దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి వాక్కులు చెబుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చెబుతూ ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ప్రియమైన వాళ్ళరా, నిజంగా భూమి మీద ఎవరు అద్భుతాలు చేయలేదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడలేకపోయారు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఇంతకాలం గడిచిపోతున్నా ఇంకను ఆయన పలికినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక మంది భక్తులు వాటిని జ్ఞాపకం చేస్తున్నారంటే ఆయన ఎటువంటి గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళరా ఆయన మాట్లాడారో మనం ఒకసారి చూడాలండి. దేవుడు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి పరిచర్యను చేస్తూ ఉన్నారు. పరలోకం గురించి చెబుతూ ఉన్నారు.
పరలోకం గురించి చెప్తున్నారు. మనమంతా పరలోకానికి వెళ్ళిపోవాలని, మనం పరలోకంలో మరి దేవుడిని ఆరాధించాలని ఆయన ఉన్నతమైనటువంటి వాక్కులు చెబుతుంటే ప్రేమిన వాళ్ళరా, దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రాన్ని మరలా ఆయన తెలియజేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనులకు ప్రేమిన వాళ్ళరా, శాస్త్రులు పరిచయులు ఏం చెబుతున్నారంట, ఏమి చెబుతున్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే ఒక్కసారి మత్తయి సువార్త చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా, 23వ వచ్చిన భాగం నుంచి మనం చదువుదాం. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. దేవాతి దేవుడు చెబుతున్నాడు. చూడండి, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయించబడి ఉందో, ధర్మశాస్త్రంలో ఏమి దేవుడు వ్రాయించాడో మరలా అక్కడ ఉన్నటువంటి పరిచయులకు, అక్కడ శాస్త్రులకు ప్రేమిన వాళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఉన్నవి, ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఉన్నవి. అవి ఏమిటి అంటే న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టితిరి. అయ్యా, మీరు విడిచిపెట్టింది ఏంటో తెలుసా? న్యాయము విడిచిపెట్టేశారు, కనికరము విడిచిపెట్టేశారు, విశ్వాసము విడిచిపెట్టేశారు. మీరు వేటిని ఎదుగుతున్నారంటే మరి ఇదిగో మీరు రాయబడినటువంటి పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతును చెల్లించమని అడుగుతున్నారు. అయ్యా, మీరు అది కాదు చేయవలసింది, మీరు అది కాదు చేయవలసింది. మీరు చేయవలసింది ఏంటంటే ధర్మశాస్త్రంలో దేవుడు ప్రధానమైనటువంటి విషయాలను వ్రాయించాడు. ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంట? న్యాయమును కనికరమును విశ్వాసమును. వాటి గురించి వ్రాయిస్తే, వాటిని గురించి చెప్పమంటే, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి చెప్పమంటే ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క చట్టాన్ని వారు మార్చేశారు, అక్రమాన్ని తీసుకొచ్చేసారు, అక్రమాన్ని తీసుకొచ్చి ప్రేమిన వాళ్ళరా అక్కడితో ఆగలేదండి. నిజంగా వారు ఏం చేస్తున్నారంట? 25వ వచనం ఒకసారి చూద్దాం. చూడమ్మా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేతురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు. ఎలా ఉన్నాయంట? వారి మనసు ఎలా ఉందో చెప్తున్నాడండి. వారి మనసు ఎలా ఉందో ఇంకా ఏమని చెప్తున్నాడు? 28వ వచనం దగ్గరికి వెళ్ళిపోతాం. చూడమ్మా, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎలా ఉన్నారంటండి ప్రజలు? ఎలా ఉన్నారంట వారు? శాస్త్రులు పరిచయులు ఎలా ఉన్నారంట? అక్రమముతోనూ, వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. క్రమము లేదండి వారి దగ్గర. దేవుడు పెట్టినటువంటి ధర్మశాస్త్రము, దేవుడు పెట్టినటువంటి న్యాయము కనికరము విశ్వాసము ప్రేమ, వాటిని విడిచిపెట్టేశారు. వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారన్న ఆలోచనకు వెళ్తే వేషధారణ, వేషధారణ, అక్రమము చేయుచున్నారు. అక్రమంతో నిండిపోయారంటండి వాళ్ళు, అక్రమంతో నిండిపోయారు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు వారితో మాట్లాడుతున్నారు. అయ్యో అంటున్నాడు అండి. అయ్యో ఎప్పుడు అంటాం మనం? అయ్యో అన్న సందర్భం ఎప్పుడు అంటాం ప్రేమను? చాలా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు అయ్యో అన్న పదాన్ని ఉపయోగిస్తాం. ప్రేమిన వాళ్ళరా, దేవుడు మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను చూసి అయ్యో వేషధారులైన శాస్త్రుల, మీరు వేషధారణతోనూ అక్రమముతోనూ నిండుకొని ఉన్నారయ్యా మీరు అని చెబుతూ ఉన్నాడు. ఈరోజు చూడండి, సమాజంలో బోధలు కూడా మారిపోయాయండి. బోధలు కూడా మారిపోయాయి. ఎక్కడైతే హంగు ఆర్భాటము కనబడుతుందో అక్కడికే వెళ్ళిపోతున్నారండి ప్రజలు కదండి. ఈరోజు బోధలు కూడా మారిపోయాయి. పరలోకం గురించి ఎక్కడ బోధ వినపట్లేదండి. మన సంఘంలో తప్ప పరలోకం గురించి చెబుతున్నామండి. ఎక్కడికి వెళ్ళండి, పరలోకం అనేది లేదు. 10వ భాగం గురించి మాట్లాడుతున్నారు, 10వ వంతు తీసుకురామని మాట్లాడుతున్నారు. ప్రేమిన వాళ్ళరా, మీరు నిజంగా ప్రేమిన ధన్యులు అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘములో మీరున్నారు. దేవుని యొక్క విలువైనటువంటి మాటలు వినబడుతున్నటువంటి సంఘములో మీరున్నారు. ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే సంఘములో మీరున్నారు. ప్రేమిన వాళ్ళరా, ఈరోజు బోధలు కూడా మారిపోయాయండి ప్రపంచంలో. మన ఆంధ్రప్రదేశ్లో బొత్తుగా ప్రేమిన వాళ్ళరా, ఎవరికి ఇష్టమైనటువంటి బోధ మారితే,
ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నారు. ప్రేమిన వాళ్ళ దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏది ఏ క్రమాన్ని పెట్టాడో ఆ క్రమాన్ని విడిచిపెట్టేసి ప్రేమిన వాళ్ళరా ఈరోజు భయంకరమైనటువంటి వెచ్చలమైనటువంటి జీవితాలు జీవిస్తూ వారికి ఇష్టమైనటువంటి ప్రేమిన వాళ్ళరా అక్రమాన్ని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చారు. దేవుడు ఊరుకోడండి, దేవుడు ఊరుకోడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంట? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 13వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రియమైన వాళ్ళరా పరలోకం గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తూ, పరలోకం గురించి ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు, యెరూషలేము ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఒక బోధకుడు వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంట? 22వ వచనం చూద్దాం. 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి నారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడైనా మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోమ్మని చెప్పాను. ప్రేమైన వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళు. అక్రమము చేయి వారిని ఏం చేస్తున్నాడంట? నా యుద్ధ నుండి తొలగిపోండి అని. దేవుడు క్రమాన్ని పెట్టాడు. దేవుడు క్రమమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. దేవుడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తున్నాడు. మరి క్రమాన్ని చేసింది ఎవరు? ఎవరు క్రమముగా దేవుని ఆరాధించారు? ఎవరు క్రమముగా దేవుణ్ణి స్తుతించారు? ఎవరు క్రమముగా దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క మాట విని వారు బ్రతుకును మార్చుకుని దేవుని కొరకు బ్రతికారు అంటే ప్రేమిన వాళ్ళరా వారు ఎక్కడ ఉన్నారని చెప్తున్నాడు. చూసారా? దేవుని కొరకు బ్రతకనటువంటి వారిని గురించి దేవుడు చెబుతున్నటువంటి మాటలు, అక్రమము చేయి వాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోమని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క క్రమాన్ని చేసింది గురించి, ఆ భక్తుల గురించి ఏమని సెలవిస్తున్నాడు? తర్వాత మాట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలకు దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలకి త్రోయవేయబడటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఎవరున్నారంట? క్రమముగా చేసినటువంటి వారు. ఆ క్రమముగా చేసినటువంటి వారు ఎక్కడ ఉన్నారని చెబుతున్నారంటే ప్రేమిన వాళ్ళ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు. ఎక్కడున్నారంట వారంతా? దేవుని రాజ్యం, దేవుని యొక్క రాజ్యం వెలుపల ఎవరున్నారంట? బయట ఎవరున్నారని చెప్తున్నాడు. ఎవరిని రావద్దంటాడు? అక్రమము చేయువారు మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా అపవాది ఆయుధం అక్రమం. ప్రియమైన అపవాది ఆయుధం అక్రమము. అందుకే దేవుడు అంటున్నాడు, అక్రమము చేయువాలరా నా యొద్ద నుండి
తొలగిపోండి అని చెబుతున్నాడండి. క్రమాన్ని చేసినటువంటి వారు ఎక్కడున్నారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉన్నారు. అంతేకాదు, దేవుని కొరకు ఎవరైతే బ్రతికారో, దేవుని కొరకు ఎవరైతే జీవించారో, దేవుని కొరకు ఎవరైతే క్రమమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను ఎరిగి వారు జీవించారో వారు ఎక్కడి నుండి పోగు చేయబడుతున్నారంటే దక్షిణము నుండి, తూర్పు నుండి, ఉత్తరము నుండి, ప్రేమిన వాళ్ళరా పడమట నుండి వారందరూ పోగు చేయబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? దేవుని రాజ్యంలో. ఎవరు అనంటే క్రమాన్ని జరిపించినటువంటి వారు, క్రమముగా దేవునిని ఆరాధించినటువంటి వారు, క్రమముగా దేవుని కొరకు బ్రతికినటువంటి వారు. ప్రేమిన వాళ్ళరా, అపవాది యొక్క ఆయుధములోకి వెళ్ళకుండా, వాడు చిచ్చులోనికి వెళ్ళకుండా దేవుని కొరకు ఉన్నతముగా బ్రతికినటువంటి వారండి. వారు ఎక్కడున్నారంట? దేవుని యొక్క రాజ్యములో. దేవుని యొక్క రాజ్యములో. ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుడు ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి. దేవుని రాజ్యములో మనం ఉండాలి ప్రేమిన వాళ్ళరా. దేవుని రాజ్యములో ఉండాలి అంటే మన యొక్క విశ్వాస యాత్రలో క్రమం ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి, పరిశుద్ధమైనటువంటి బ్రతుకు ఉండాలి. ప్రేమిన వాళ్ళరా, నిజంగా ఈరోజు ప్రేమిన వాళ్ళరా అక్రమము నిజంగా భయంకరంగా విస్తరించిపోతుందండి. అక్రమం భయంకరంగా విస్తరించిపోతుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమను అక్రమము భయంకరంగా విస్తరిస్తుంది. అయితే దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలి, దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలి అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమైన వాళ్ళ క్రమముగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలి. క్రమమైన పద్ధతిలో దేవుడు ఏదైతే చెప్పాడో అది మనము చేయాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రేమైన వాళ్ళరా ఒకప్పుడు ఆయన జీవితం అక్రమము, ఒకప్పుడు ఆయన జీవితం క్రమము లేని జీవితము, ఒకప్పుడు ఆయన జీవితం అక్రమంగా ప్రేమిన వాళ్ళరా క్రైస్తవులను కొట్టడం, అక్రమంగా దేవుని యొక్క బిడ్డలను హింసించటం, దేవుని యొక్క పిల్లలను ప్రేమిను అనేక విధాలుగా శిక్షించి చంపేవాడు ఒకప్పుడు ప్రేమిన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆయన క్రమంలోనికి వచ్చాడు, ఎప్పుడైతే క్రమంలోనికి వచ్చాడో ప్రేమిన వాళ్ళరా అపవాది యొక్క ఆయుధం అక్రమంలో నుంచి దేవుని యొక్క క్రమంలోనికి ఆయన వచ్చాడో ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితం మారిపోయిందండి. ఆయన బ్రతుకు మారిపోయింది. ఆయన ప్రకటిస్తున్నది క్రీస్తును ప్రకటిస్తున్నాడు, క్రమాన్ని చెబుతూ ఉన్నాడు. ఎలా బ్రతకమని చెబుతున్నాడంటే ఆయన శరీరములో అవయవాల గురించి కూడా క్రమము గురించి చెబుతున్నాడండి. ఆయన శరీరంలో అవయవాల గురించి కూడా ఆయన క్రమము చెబుతూ ఉన్నాడు. ప్రేమిన వలన ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నారు తెలుసా? ఒక్కసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ప్రేమిన వలన రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి 6వ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఆయన ఏమని చెబుతున్నాడంట? ఒక్కసారి ఆ మాటలను చూద్దామా? 17వ వచనం చూద్దాం. 17వ వచనం, మీరు పాపములకు దాసులై ఉంటది కానీ ఏ ఉపదేశము క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపముల నుండి విమోచింపబడి నీతికి దాసులైరి ఇందుకు దేవునికి స్తోత్రము. ఆయన దేనికి విడుదల దయచేశాడంట? దేనికి మనము మరి ఉండాలని చెబుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములకు నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా దేవుడు వ్రాయించినటువంటి మాటలు చూడండి. దేవుడు వ్రాయించినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఎంత గొప్పగా ప్రియమైన వాళ్ళరా ఆయన వ్రాయించాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా అపవిత్రకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగింతురు. ఒకప్పుడు జీవితం అండి, ఒకప్పుడు బ్రతుకు, మన బ్రతుకు
అక్రమమైనటువంటి జీవితం, పాపపు జీవితంలో నుంచి ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారంటే అక్రమాన్ని విడిచిపెట్టేశారు, క్రమములోనికి వచ్చారు. నీతికి దాసులు మీరని అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఇదిగో అక్రమాన్ని విడిచి క్రమముగా ఉండాలి. దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతకాలి, నమ్మకమైనటువంటి బిడ్డలుగా మీరు జీవించాలి. మీరు దేనికి దాసులంట? నీతికి దాసులు. ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చినటువంటి కళ్ళు, ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చినటువంటి కళ్ళు చెడును చూడొద్దు అంటున్నాడు దేవుడు. దేనిని చూడాలంట? ఈ కళ్ళుతో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఈ కళ్ళుతో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అంతేకాదండి, దేవుడిచ్చినటువంటి అవయవం నోరు, ప్రియమైన వాళ్ళరా. ఈ నోటుతో ప్రియమైన వాళ్ళరా చెడు మాటలు కాదు పలకవలసింది. దేవుడిచ్చినటువంటి ఈ నోరుతో దేవునిని ఎప్పుడు ఘనపరుస్తూ ఉండాలి, దేవుని యొక్క మాటలు చదువుతూ ఉండాలి, దేవుని ఉన్నతమైనటువంటి ఘనమైన నామాన్ని మహిమపరచాలి. దేవుడిచ్చినటువంటి అవయవాలు చేతులు, ప్రియమైన వాళ్ళరా. ఈ చేతులతో దేవుని యొక్క పని, దేవుడిచ్చినటువంటి కాళ్ళు దేవుని యొక్క పనికై ఉపయోగించాలి, పరిగెట్టాలి దేవుని యొక్క పనికై. ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు రాయించినటువంటి మాటలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు, ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములకు నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడండి. నీతికి దాసులు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు పెట్టినటువంటిది క్రమము. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఈరోజు అపవాది, ప్రియమైన వాళ్ళరా, అక్రమాన్ని ప్రవేశపెడుతున్నాడు. అనేక మంది మధ్య, ప్రియమైన వాళ్ళరా, ప్రేమను చల్లారుస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి, అన్న ఆలోచనకు వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు. అంతేకాదండి, కొందరు ఎలా ఉన్నారంటండి. ఒకసారి తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక చూడమ్మా. తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయము, తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. 11వ వచనం, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుచున్నారు. ఎలా ఉన్నారంటండి వాళ్ళు? అక్రమము. దేని గురించి అంటే ప్రియమైన వాళ్ళరా, కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమము చేయుచున్నారంటండి. అక్రమము. ప్రియమైన వాళ్ళరా, ఏ పని చేయని వారికి ఏంటండి? ఏ పని చేయని వారికి ఏదో పని కావాలి కదా, అది అక్రమము చేస్తున్నారంట. అందుకే దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాటలు, మనము ఎలా ఉండాలో చెబుతున్నటువంటి మాటలు. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళరా, ఒక మాటను చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఏమని సెలవిస్తున్నాడంట? వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటినికి జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఒకసారి అందరూ బైబిల్ ఉన్నాయి కదండి, ఒకసారి ఆ మాట చదువుదాం, అందరం కలిసి ఆ మాట చదువుదామా? వారి పాపములను, వారి అక్రమములను ఇంకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు ఏమని చెప్తున్నాడంట? ప్రభు ఏమని సెలవిస్తున్నాడంట? ప్రభు ఏమని చెబుతున్నాడంటే, వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటను జ్ఞాపకం చేసుకుని. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోడంటే, ప్రేమిన వాళ్ళరా, ఆయన చెబుతున్నటువంటి మాటలు, ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే ఆ యొక్క ప్రభు యొక్క శరీరములోను, ఎవరైతే ఆయన రక్తములోను పాలు పంపులు పొందుచున్నారో, ప్రభువు చెబుతున్నటువంటి మాటలండి, ప్రభువు సెలవిస్తున్నటువంటి మాటలు, ప్రభువు తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ప్రియమును, వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొని ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడంటే, ఎవరైతే రక్షణ పొందుకుని, ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆయన యొక్క రక్తములోను, ఆయన యొక్క శరీరములోను పాలు పంపులు పొందుతారో వారిని, ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసండి. వారి పాపములను జ్ఞాపకం చేసుకున్నట్టు, వారి అక్రమములను జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. ఎవరైతే ఆ పరిశుద్ధుని యొక్క రక్తంలో,
ఎవరైతే ఆయన యొక్క పరిశుద్ధుని యొక్క శరీరములో పాలు పంపులు పొందుతారో వారి అక్రమాలను కానీ వారి యొక్క పాపాలను కానీ జ్ఞాపకం చేసుకోమని ఎవరు సెలవిస్తున్నారంట? ప్రభువు సెలవిస్తున్నాడండి. ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఈరోజు ఇంకా అనేక మంది ప్రేమిన వాళ్ళరా రక్షణ పొందుకోకుండా ఆయన యొక్క శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందకుండా ప్రేమిన వాళ్ళరా తమకిష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతుంది. దేవుడు పెట్టినటువంటి క్రమంలోనికి ఇంకా రావటం లేదండి. ఇంకా సాతాను పట్టినటువంటి ఆయుధం, అపవాది పట్టినటువంటి ఆయుధం క్రమంలోనే వారు జీవిస్తారు. అయ్యా, దేవుడు మరలా అడుగుతున్నాడండి. దేవుడు మరలా అడుగుతున్నాడు. దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన జనులతో మాట్లాడుతున్నాడు. మీరు మార్పు పొందండి, మీరు మారు మనసు పొందండి, మరలా నా యుద్ధకు రండి, మరలా తిరగండి అని ప్రేమిన వాళ్ళరా ఆయన మాట్లాడుతున్నాడు. మీ పాపములను, మీ అక్రమములను నేను ఇక జ్ఞాపకం చేసుకోనని ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి చూద్దాం. చూడండి 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలనదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగిను అంటున్నాడు. చూడండి ప్రేమిను, ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్తే ప్రేమిను ఆయన జ్ఞాపకం చేసుకోండి మన పాపాలని. ఎక్కడికి వెళ్తే మన అక్రమాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడంట? ప్రేమిన వలరా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది క్రమమైనటువంటి మార్గం, అది ఉన్నతమైనటువంటి మార్గం, అది విలువైనటువంటి మార్గం. అది ఆ క్రమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ప్రేమిన వలరా, ఇదిగో ఆయన యొక్క రక్తములో, ఆయన యొక్క రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం అండి, పవిత్రమైనటువంటి రక్తం, అది అమూల్యమైనటువంటి రక్తం. అది ఆ రక్తములో ప్రవేశించిన వారు, ఆ రక్తములో చెయ్యి వేసినటువంటి వారు, ఆయన శరీరములో పవిత్రమైనటువంటి ఆయన శరీరములో ఎవరైతే చేతులు వేస్తారో వారి పాపాలను ఏం చేస్తున్నాడంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, మంచిదే. అయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యం ఉంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఎవరున్నారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవక్తలు, సకల ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉన్నారంట. ప్రేమిన వాళ్ళరా, ఆ పరలోకంలో ఉన్నారంట. ఆ పరలోకం వెళ్ళాలంటే ప్రేమిన వాళ్ళరా మనం ఎలా బ్రతకాలి అంటే అక్రమాన్ని విడిచిపెట్టి క్రమమైనటువంటి మార్గం, అది యేసు మార్గం. అక్రమము ప్రేమిన వాళ్ళరా అపవాది యొక్క మార్గము, దేవుడు పెట్టినటువంటి మార్గము ప్రేమిన వాళ్ళరా. నిజంగా దేవుడు చెబుతున్నటువంటి మాటలు, ఎవరైతే ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందుతారో వారే నిత్య జీవము కలవారంటున్నాడండి. నా మాటలు కాదండి, దేవుడు వ్రాయించినటువంటి మాటలు, దేవుడు చెబుతున్నటువంటి మాటలు. అయ్యా, మీరు అక్రమముగా బ్రతకొద్దు, అక్రమముగా జీవించవద్దు, క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని ఆరాధించి దేవుని రాజ్యంలో ఉండండి అని దేవుడు తన భక్తుల ద్వారా సెలవిస్తున్నటువంటి మాటలండి. ప్రేమిన వాళ్ళరా, నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? అక్రమముగా నడుచుకోవద్దు, క్రమముగా నడుచుకోమని చెబుతున్నాడు. దేవుని దాసుడు ఎస్కేల్ గారు చెబుతున్నారు, ఇదిగో మారు మనసు పొందండి, అక్రమాన్ని విడిచిపెట్టనని చెబుతూ ఉన్నాడు. జఫన్యా ప్రేమిన వాళ్ళరా, దేవుడు ప్రేమిన వాళ్ళరా క్రమమును ఏర్పాటు చేశాడు అని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు అలనాడు శాస్త్రులతో పరిచయులతో చెబుతున్నటువంటి మాటలు, అయ్యా మీరు కేవలం వేషధారణతోనూ అక్రమంతోనూ మీరు నిండి ఉన్నారయ్యా, అది కాదు, మీరు న్యాయమును, ప్రేమను, కనికరమును, విశ్వాసమును మీరు ప్రకటించమని చెబుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నటువంటి మాటలంటే మనం దేనికి దాసులమంట? నీతికి దాసులము, అక్రమానికి కాదు దాసులం. అయితే ప్రేమిన వాళ్ళరా, మన అక్రమములను మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకుండా ఉండాలి అంటే మనం భూమి మీద ఏం చేయాలి అంటే ఆయన రక్షణలోనికి రావాలి. ఆయన విలువైనటువంటి రక్తంలో మనం పాలు పంపులు పొందాలి. ఆయన విలువైనటువంటి శరీరంలో ప్రేమిన వాళ్ళరా పాలు పంపులు పొందితేనే
దేవుని రాజ్యంలో మనము ఉండగలం ప్రియమైన వాళ్ళరా. సరే ఆలోచించండి, దేవుడు ఎందుకు ఈరోజు నాతో మాట్లాడాడు? దేవుడు ఎందుకు ఈరోజు నాతో మాట్లాడాడు? ఎందుకు నాతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు? ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని రాజ్యానికి సిద్ధపడండి. ఎవరైతే ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పంపులు పొందడానికి సిద్ధపడి ఉన్నారో అయితే వారు మోకరించినట్లయితే, మోకరించగలిగిన వారు మోకరించిందమ్మా, మోకరించలేని వారు దయతో మీ స్థలాల్లో మీరు కూర్చోండి. ప్రభు యొక్క శరీరము ఆయన యొక్క రక్తము మన మధ్యకు తేబడుతుంది కనుక దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరంలోను అమూల్యమైనటువంటి ఆయన రక్తములోను మనము పాలు పంపులు పొందుదాం. దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని మోకరించి మరి దేవుని యొక్క వాక్యం చదువుతుండగా ఒకసారి ధ్యానపూర్వకంగా మాటలు ఆలకించి మనము పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తంలో అమూల్యమైనటువంటి రక్తంలో మనం పాలు పంపులు పొందుదాం. ఈ యొక్క సమయంలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31వ వచనం వరకు శైలజ చదువుతారు. మరి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలకిందాం. చూడవలసిన వారు చూడండి. మొదటి కొరింథీయులు 11:23 నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. రక్షించుకుని నేడలా తీర్పు పొందకపోదుము. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా లేఖన భాగాన్ని చదివినటువంటి మరి కుమార్తె శైలజ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. మన ఎద్దుకు తేబడుతున్నటువంటి ఆయన శరీరము ఆయన రక్తము. ప్రియమైన వాళ్ళరా, మన కొరకు ఆయన ఏ విధంగా హింసింపబడ్డాడో మనకు తెలియనిది కాదు. ఈ శరీరం మన ఎద్దుకు రావడానికి ఆయన పడినటువంటి బాధ, ఆయన పడినటువంటి కష్టం ఎంత భయంకరమైనదో మనకు తెలియనిది కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాట, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయినటువంటి యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ప్రేమను వలన ఆయన శరీరము ఏ విధంగా నలిగిపోయిందో మనకు తెలియనిది కాదు. కొరడాలతో కొట్టబడింది, బెత్తాలతో కొట్టబడింది. ఆయన శరీరం అనేకమైనటువంటి గాయాలతో, ప్రేమ పిడుగుద్దులతో నింపబడింది. అటువంటి ఆయన శరీరము ఇదిగో మన మధ్యకు వస్తుంది. విలువైనటువంటి ఆయన యొక్క రక్తము, పవిత్రమైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము మన మధ్యకు తేబడుతుంది. ఒకసారి ఆయన పడినటువంటి కష్టాన్ని, ఆయన పడినటువంటి వేదనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, జ్ఞాపకం చేసుకోమని చెబుతూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఆయన పాదాల చెంత చేరి ఆయన విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరంలోను అమూల్యమైనటువంటి రక్తములను పాలు పంపులు పొందుచున్నటువంటి మనము ఒక్కసారి కండ్లు మూసుకుని ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును మనం తీసుకుందాం. ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా రొట్టెని బట్టి, రక్తమును బట్టి, ఆయన విలువైనటువంటి రక్తమును బట్టి, పవిత్రమైన రక్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఈ యొక్క సమయంలో అన్నయ్య భాస్కర్ గారు కృతజ్ఞతాస్తుతులు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించవలసింది కోరుతూ ఉన్నాను. స్తోత్రం నాయన. మా స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, మీ యొక్క ఘనమైన పవిత్రమైన స్తోత్రం. ప్రభుకల దేవ, మీకు వందనాలు.
ప్రేమగల దేవ మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు భూలోకానికి దేవ మానవత్వం తండ్రి రిక్తునిగా ఏతించిన దానికి మీకు స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం రక్షక మీకు వందనాలు 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 ప్రభు స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం. దానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని మీరు తండ్రి ఆ రామసైన్య వారి చేతిలో మిమ్మల్ని మీరు అప్పగించుకున్న దానికి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా గోధుమ గింజ తండ్రి ఏ విధంగా ప్రభా బంగారు వన్ని కలిగిన గోధుమ గింజ తండ్రి ఏ విధంగా దేవా ప్రభా తిరగలు వేయబడి విసిరబడి దేవా ఏ విధంగా ముద్దుగా చేయబడిందో దేవా మీరు తండ్రి మానవత్వం తండ్రి ఆ విధంగా నలుగొట్టించుకున్న దానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరు తండ్రి ఆ రామసైన్య వారి చేతిలో ప్రభా పిడుగుదులు తండ్రి గుర్తించుకున్న దానికి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. నెత్తి మీద ముసుగు తండ్రి ప్రవచింపను గుద్దగా ప్రభా వారు తండ్రి మీరు తండ్రి పల్లెత్తనని దేవా మాట పలుకలేదు దేవా దానికై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కడక తండ్రి ప్రభా వారు తండ్రి కాళ్ళలో మేకలు అలాగే తండ్రి తలలో మేకలు చేతులలో మేకలు తలలో ముండ్లు పెట్టిన దానికి మీకు వందనాలు ప్రభా. మీరు తండ్రి ప్రభా వారు తండ్రి ప్రవచింపమని గుద్దినప్పుడు కూడా తండ్రి మీరు పల్లెత్తనని దేవా మాట పలకలేదు దానికై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా కడక తండ్రి ఆ కలువరి శిలువలో తండ్రి మానవత్వం తండ్రి మీ యొక్క రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చిన దానికి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు కార్చిన రక్తధారల్లో మా పాపములను కడిగి మమ్మల్ని పవిత్రపరిచి మీ రాజ్య వారసులుగా మీ సొత్తైన జనాంగంగా తండ్రి మమ్మల్ని చేసుకున్న దానికై మీకు వేవేలాస్తాం. ప్రభా బదులుగా తండ్రి ప్రభా ఈ రొట్టెల తండ్రి అలాగ తండ్రి ప్రభా ద్రాక్ష రసంలో తండ్రి మేము చేయవేస్తుండగా తండ్రి మీరే దీవించమని క్రీస్తు యేసు నామమున స్తుతులు చెల్లించు ఆరాధించి పుచ్చుకొంచున్నాం తండ్రి ఆమేన్. అదేవిధంగా మరొక ప్రార్థన నీలిశ్వరరాజు గారు ప్రార్థన చేస్తారు. రొట్టె నిమిత్తము ఆయన రక్తం నిమిత్తం. మహాపరిశుద్ధుడైన దేవా, మహిమగల దేవుడా, కృపగల దేవుడా, ప్రేమగల దేవుడా, వందనాల ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాని గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, మా కోసం నీ పరిశుద్ధ రక్తం చిందించావు తండ్రి. అవును ప్రభా, పాపం చేతను ప్రభా అపరాధం చేతను చచ్చిన స్థితి ఉండవలసింది మేము, కానీ మా కోసం నీ పరిశుద్ధ రక్తమును శరీరమును ప్రభా మా యొద్దకి ఇచ్చినావు తండ్రి. నీ కొందనాలు తండ్రి. గొప్ప దేవుడా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, మహాపరిశుద్ధుడైన మహిమ గల దేవుడా, నీ కొందనాలు తండ్రి. అవును ప్రభా, అక్రమంగా కాదు ప్రభా, న్యాయముగా నీతిగా నడుచుకోమంటున్నావు తండ్రి. ఆ విధంగా ప్రభా నీ శరీరంలోను ప్రభా నీ రక్తంలో మేము పాలు పొందులు ముంచుగా ప్రభా మమ్మల్ని ప్రభా పరిశుద్ధపరచని తండ్రి సహాయం చేయని ప్రభా. నీ కొందనాలు. ఎవరైతే ప్రభా ఈ శరీరంలోను రక్తంలో పాలు పొందట్లేదు ప్రభా, వారిని ప్రేరేపించి వారికి మంచి మనసు దయచేసి ప్రభా శరీరంలోను రక్తంలోను పాలు పొందడం సహాయం చేసింది ప్రభా. అవును ప్రభా, మా జీవితంలో నీకు అసహాయమైన కార్యాలు ఏదున్నా ప్రభా తీసివేని ప్రభా. పరిశుద్ధంగా ఈ లోకంలో నీ కొరకు మేము జీవించే వారికి ఉంటాయి సహాయం చేయండి. అవును ప్రభా, మా కోసం నీ శరీరము తూట్లుగా చేశారు తండ్రి. అవును ప్రభా, చిత్రహింస చేశారు తండ్రి. ఆ కలువరిశిలలో రక్తము ప్రభా పరిశుద్ధ రక్తమును ప్రభా చిందించావు తండ్రి. ఎవరి కోసం ప్రభా? మా కోసమే కదా ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి ప్రభా. ప్రభా మీకే మహిమ గంత ప్రభావాలు చెల్లించినాం తండ్రి. ప్రభా మేము తించుండగా ప్రభా మేము త్రాగుచుండగా ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచమని నజరుడైన యేసు నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. నెపమెంచదయని కృపలో నెపమెంచదయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. సిలువకు నిన్ను కొట్టితిని సిలువలతో చేరితిని. సిలువకు నిన్ను కొట్టితిని
చేటింటిని తులువాలతో చేరితిని కలుషామలను మోపితిని కలుషాములను మోపితిని ద్రోహుండనేను ప్రభువా ద్రోహుండనేను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా పక్కాలు పల్లెపు పోట్లు గ్రక్కున పొడితిని పక్కాలు పల్లెపు గ్రక్కున పొడితిని మిక్కిలి బాధించితిని మిక్కిలి బాధించితిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా ముల్లాకు కిరీటము నల్లిని శిరమును నిడితే ముల్లాకు కిరీటము నల్లిని శిరమున నిడితే నా వల్లనే రమాయే నా వల్లనే రమాయే సల్లాని దయగల తండ్రి సల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగునగా చేదు శిరకాను ద్రావణిడది దాహంబుగునగా చేదు చిరకాను ద్రావణిడది ద్రోహుండనై చేసితిని ద్రోహుండనై చేసితిని దేహము గాయములను దేహము గాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా శిలువలో నాకై కార్చిన యేసు రక్తము శిలువలో నాకై కార్చిన యేసు రక్తము శిరైన నన్ను మార్చును యేసు రక్తము శిలనైన నన్ను మార్చును యేసు రక్తము యేసు రక్తము
సమకూర్చినాను తండ్రితో యేసురాకము సమకూర్చినాను తండ్రితో రాకము సంధి చేసి చేర్చెను యేసురాకము సంధి చేసి చేర్చెను యేసురాకము యేసురాకము ప్రభు యేసురాకము ఐక్యపరచును తండ్రితో శరీరము ఆయన రక్తము మన మధ్య ఉన్నది. మీలో ఎవరికైనా ముందుకుపోతే మీ కుడి హస్తాన్ని చూపిస్తే మీ ఎదుకు అలా తీసుకురాబడుతుంది. అందరికీ అందిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో బల్లారాధన ముగింపుగా ప్రార్థన చేసుకుందామండి. మన మధ్య ఉన్నటువంటి తల్లిగారు వెంగచన పద్మోదిని గారు ప్రార్థనలు నడిపిస్తారు. అయితే ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడా నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రం నాయన. మీకు వందనాలు. ప్రారంభ సమయం నుండి సమయం వరకు మీకు మహిమకరంగా జరిగించుకున్నాను. మీకు వందనాలు తండ్రి. నీ దాసు నిలబెట్టుకున్న ప్రభా తండ్రి నాయన, నీ అమూలమైన వాక్యాలు నాయన ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు. ఆనాడు ఆయన ఏదోను తోటలో నా ప్రభా క్రమాన్ని ఇచ్చి నా తండ్రి ఆదామును పెట్టినప్పుడు నా తండ్రి నీకు స్తోత్రాలు. అపవాదికులు పడిన ఆయన క్రమలు తొలగిపోయినప్పుడు తండ్రి దాని నుండి నాయన మీరు తొలగించారు దేవా. నా తండ్రి దేవానికి వందనాలు. ఈ సమయంలో నా తండ్రి మేమైనా మాలో ఎక్కడైనా అక్రమం ఉందేమో నా ప్రభానికి స్తోత్రాలు. అక్రమం నుంచి నాయన మేము విడుదల పొందినైనా మేము తొలగింపబడి నీ క్రమంలోను నీ క్రమశిక్షణలోను నాయన మా బ్రతుకుటకు నాకును మా అందరికీ నేర్పించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ విలువైన మాటలు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ దాసును బలపరచుకోండి, మీరు తోడుకోండి బాబు. నీకు వందనాలు. ఈ సమయంలో మేమందరం ఆరాధనలో పాలు పొందాం బాబు. నీకు స్తోత్రాలు దేవా. నా తండ్రి నాయన నీకు వందనాలు నాయన. అయోగ్యులు కాకుండా యోగ్యత కలిగి తండ్రి నీ క్రమంలో జీవించడానికి సహాయం చేయండి. ఇంకెవరైనా తండ్రి నాయన ఆరాధనలో పాలు పొందలేకపోతున్నారేమో తండ్రి నాయన తండ్రి వారితో మీరు మాట్లాడి నీ చిత్తమైతే వచ్చే నెలలైనా మరి నాయన ఈ క్రమంలో నా తండ్రి పాలు పొందుటకు నాయన వారికి మంచి మనసు ఇచ్చి మీరు కృప చూపమని ఇంతగా ఘనముగా జరిగించినందుకు ఇంతగా మీకు మహిమకరంగా జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. దయతో మీ యొక్క స్థలాలలో కూర్చోవాలని కోరుతున్నాను. మరి సమాధానం గలవారే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యం కొరకు మరి సిద్ధపడాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. సరే, మంచిదండి. ఈ సమయంలో నూతనంగా వచ్చినటువంటి సహోదరి అమ్మ పేరు వారి గురించి ప్రార్థన చేద్దామండి. దయతో ప్రార్థనలు ఏకీవించవలసింది కోరుతున్నాను. ప్రేమ గల మా కన్న తండ్రి, మహోన్నతుడ మహాగణుడ మీకు వందనాలు అయ్యా. మీ ప్రియ కుమార్తె అయ్యా మా సహోదరి పద్మ గారిని ఈరోజు అయ్యా ఇదిగో తండ్రి నూతనముగా మీ సన్నిధానానికి నడిపించారు. దానిని బట్టి నాయన మీకు స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి. మరి ఉద్యోగంలో సహాయము దయచేయండి.
వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయమని మీ కృపలో మీ యొక్క దయలో నాయన వారి సంపూర్ణ కుటుంబాన్ని కాచి కాపాడి అయ్యా ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని నాయన ఘనపరిచి స్తుతించి కొనియాడే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రభు మీ కృపలో మీ యొక్క దయలో కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశ భాగా భవనీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశ భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి